16వ ఆర్థిక సంఘం అండి. సో దీంట్లో ఉన్న సభ్యులు ఇంపార్టెంట్, దీని యొక్క టైం డ్యూరేషన్ అనేది మనకు ఇంపార్టెంట్. సో ఏంటి అంటే 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనాగారియా. సో సభ్యులు ఎవరు అంటే అజయ్ నారాయణ్ ఝా, సో జార్జ్ మాథ్యూ, మనోజ్ పాండా. సో వీళ్ళు సభ్యులుగా ఉన్నారండి. ఓకే, సో అరవింద్ పనాగారియా మనకు 16వ ఆర్థిక సంఘం చైర్మన్, వీళ్ళు సభ్యులు. ఓకే, సో దీని యొక్క సౌమ్యకాంత్ ఘోష్, మనం 1+4 సభ్యులు అనుకున్నాం కదా. సో లాస్ట్ సభ్యులు ఎవరు అంటే సౌమ్యకాంత్ ఘోష్. దీని యొక్క సూచనలు ఎప్పటి నుంచి అమల్లోకి ఉంటాయి మనకు అంటే 2026 ఏప్రిల్ 1 నుండి 2031 మార్చ్ 31 వరకు అమల్లో ఉంటాయి. సో 5 సంవత్సరాల కాలానికి ఒక ఎన్కే సింగ్ ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘం మాత్రమే 1 సంవత్సరం ఎక్స్టెండ్గా అయింది. సో జనరల్గా అయితే 5 సంవత్సరాల కాలానికి కాబట్టి 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చ్ 31, ఇది ఫైనాన్షియల్ ఇయర్, ఏప్రిల్ 1 టు మార్చ్ 31 అనేది. సో అందుకే ఆ మధ్య కాలంలోనే మనం దాన్ని అమలు చేయడం జరుగుతుందండి. సో 2025 దీని రిపోర్ట్ని ఎప్పుడు సబ్మిట్ చేయాలి? అది 2025 అక్టోబర్ 31న దాని నివేదిక అనేది సమర్పించాలి.